హల్లెలూయా హల్లెలూయా. 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 త్రోవలో వెళ్ళి వారందరూ నిన్ను చూసి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారుని చూసి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూ నివాసులకు ఆనందకరమైన నగరి అనియు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చి చెప్పిరి. జనులు ఈ పట్టణము గురించి చెప్పారు, ఆనందకరం నివాసులని. హల్లెలూయా. రెండోది స్తోత్రాన్ని కీర్తన 66 స్తోత్రాన్ని 17వ వచనం, 66 అధ్యాయంలో 17వ వచనం కీర్తనలో. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడు నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండును. హల్లెలూయా. ఎప్పుడు? ఆయనకు మొరపెట్టినప్పుడు. నువ్వు మొరపెడుతున్నావా? నేను మొరపెడుతున్నానా? అప్పుడే ఆ శ్రేష్టమైన కీర్తన మన నోట ఉండును. హల్లెలూయా. కీర్తన అంటే ఏంది? పాటలు పాడేటప్పుడు తత్త అంటాం కదా, అది లేకుండా కొక్కరించకుండా పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు స్పష్టంగా భక్తితో ఆత్మభారంతో పాడటానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? మొదటే మొదలుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగో వాక్యములు ఎదిగినప్పుడు 10 నిమిషాలు ఎదిగినాము. హల్లెలూయా. ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక మంచిది కావాలి, ఏమైనా కొనుక్కోవాలి. మనం ఆ మార్కెట్ మనం తెలిసి ఉంటేనే కదా అక్కడ పోతానే ఎత్తుకుంటాం. మనం